అందరికీ కూడాను టీఎస్ పాలిసెట్ కోచింగ్‌కి అందరికీ స్వాగతం. ఓకేనండి. సో, టీఎస్ పాలిసెట్‌లో మనకుండేటటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్‌లో మనం చూసుకున్నట్లయితే, సో, మ్యాథమెటిక్స్‌కొచ్చేసి మీకు 60 మార్కులు గాను, అదేవిధంగా ఫిజిక్స్‌కి సంబంధించి 30 మార్కులు గాను, కెమిస్ట్రీకి సంబంధించి మీకు 30 మార్కులు గాను, మొత్తం 120 మార్కులు గాను మీకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈవెన్ దో మీరు బైపీసీ వాళ్ళైనా సరే, ఎవరైతే అగ్రికల్చర్‌కి వెళ్ళాలనుకున్నారో వాళ్ళకైతే మ్యాథ్స్ 30 మార్కులు ఉంటుంది. ఫిజిక్స్ 30 మార్కులు, కెమిస్ట్రీ 30 మార్కులు, అదేవిధంగా బయాలజీ 30 మార్కులు ఉంటుంది. మొత్తంగా 120 మార్కులకు ఉంటుంది. ఒకవేళ మీరు 2 అప్లై చేసినట్లయితే మీకు మొత్తంగాను 2 ర్యాంక్ కార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియోలో అయితే మనం ఫిజిక్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఫిజిక్స్‌లో మనకున్న ఫస్ట్ లెసన్ చూస్తే వివిధ తలాల వద్ద కాంతి పరావర్తనం అనే టాపిక్ అయితే ఉంటుందన్నమాట. అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్ అని ఉంటుంది. సో, ముందుగా కాంతి పరావర్తనం అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. దీని యొక్క గతాన్ని తెలుసుకొని ముందుకెళ్దాం. సో, కాంతి పరావర్తనం అంటే ఏంటి? ఏదైనా ఒక కాంతి సో, ఓకేనా? రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైట్ అంటే ఏంటి? సో, ఫస్ట్ టాపిక్ అయితే రిఫ్లెక్షన్ అండి. సో, రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. ఏదైనా ఒక ప్లెయిన్ సర్ఫేస్ తీసుకున్నామనుకోండి. ఓకేనా? ఒక ప్లెయిన్ సర్ఫేస్ తీసుకొని ఓకేనా? ఒక ప్లెయిన్ సర్ఫేస్ తీసుకున్నామండి. సో, ఒక ప్లెయిన్ సర్ఫేస్ తీసుకొని ఓకే. దానిపైన గాని మనకి లైట్ అనేది సెర్టైన్ యాంగిల్‌తో గాని మనకి ఇన్సిడెంట్ అయిందనుకోండి. సెర్టైన్ యాంగిల్‌తో ఇలా ఇన్సిడెంట్ అయిందనుకోండి. ఇలా పతనం అయిందనుకోండి. సో, పడిన కాంతి ఎటువైపు వెళ్తుంది? సో, ఇలా మనకి పతనమైన కాంతి ఎటువైపు వెళ్తుంది? సో, ఇది మనకొచ్చినటువంటి డౌట్ అనమాట. సో, ఇది మనం తీసుకున్న సర్ఫేస్ అనేది సమతలం అయిందనుకోండి. ప్లెయిన్ సర్ఫేస్ అయిందనుకోండి. అప్పుడు కాంతి అనేది తిరిగి అదే యానకంలోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ తలాన్ని తాకే బిందువుని మనం ఏమంటామంటే ఇన్సిడెంట్ పాయింట్ అంటామనమాట. ఏమని పిలుస్తామండి? ఇన్సిడెంట్ పాయింట్ అనమాట. ఇన్సిడెంట్ పాయింట్ లేదా దీన్ని పతన బిందువు అంటామనమాట. పతన బిందువు. సో, ఈ పతన బిందువు వద్ద కాంతి పతనమయ్యి తిరిగి అదే యానకంలోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడొచ్చిన సందేహం ఏంటంటే పతనమైన కాంతి తిరిగి పరావర్తనమయ్యేటప్పుడు వీటి మధ్యన ఏమైనా సంబంధం ఉంటుందా? సో, ఇక్కడ మనకి ఖచ్చితంగా కోణాలను మనం లెక్కించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి కోణం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ కోణాలు లెక్కించేటప్పుడు జాగ్రత్త పడాలి. అంటే ఈ కోణాన్ని ఏ విధంగా లెక్కిస్తారు? ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే పతన బిందువు ఉందో, ఆ పతన బిందువు నుండి మనం ఏం చేయాలంటే ఒక 90 డిగ్రీలు ఉండేటట్లు ఒక రేఖనైతే గీసుకోవాల్సి ఉంటుందన్నమాట. యాస్ ఎ 90 డిగ్రీలు ఉండేటట్టు ఒక లైన్ అయితే కన్‌స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్నే లంబపాదం అని పిలుస్తాం. సాధారణంగా దీనికి లంబపాదం అంటాం. దీన్ని లేదా నార్మల్ అని పిలుస్తాం అనమాట. ఏదైతే మీరు నార్మల్ కన్‌స్ట్రక్ట్ చేశారో, ఈ నార్మల్ నుండి మీరు యాంగిల్ తీసుకోవాల్సొస్తది. సో, ఇదనమాట. ఇలా. ఇలా తీసుకున్నారనుకోండి దీన్ని ఏమని పిలుస్తారో తెలుసా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. సో, తెలుగు మీడియంలో అయితే మనం ఏమని పిలుస్తాం? ఓకేనా? పతన కోణము అని పిలుస్తామనమాట. పతన కిరణానికి లంబపాదానికి ముందు ఉన్న దాన్ని పతన కోణం అని పిలుస్తామనమాట. చూస్తున్నారు కదా! పతన కోణం. మరి అదేవిధంగా పరావర్తనమైనటువంటి కాంతి ఉంది. మరి ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఈ కోణాన్ని మనం సాధారణంగా పరావర్తన కోణం అని పిలుస్తామనమాట. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కోణాన్ని లెక్కించేటప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని పిలుస్తామనమాట. ఓకేనా? సో, ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ వచ్చింది కాబట్టి దీన్ని యాంగిల్ ఆర్ అని, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి దీన్ని యాంగిల్ ఐ అని పిలుస్తానమాట. ఇవి మనకు ఉండేటటువంటివి. సో, ఈ పతన నియమాల ప్రకారం ఏం చెప్తుందంటే ఒకసారి అయితే చూద్దాం. అంటే కాంతి పరావర్తన ధర్మాల గురించి ముందు మనమైతే తెలుసుకోవాలి. సో, ఇది మనకు జరిగేటటువంటి బేసిక్ అయితే అసలు పరావర్తన నియమం అనేది ఎలానే జరుగుతుందని చెప్పినటువంటి ఒక మహానుభావుడైతే మనకున్నారు. అతని పేరే థియరీ డి ఫెర్మాట్ అని పిలుస్తాం. అంటే దీన్ని మనం సింపుల్‌గా ఏమని చెప్తామంటే ఫెర్మాట్ లా లేదా ఫెర్మాట్ రూల్ అని పిలుస్తాం అనమాట. ఫెర్మాట్ లా అని పిలుస్తాం. సో, ఈ ఫెర్మాట్ లా ఏం చెప్తుందంటే, ఎప్పుడు కూడా లైట్ అనేది ఏదైనా ఒక పాయింట్ మీద ఇన్సిడెంట్ అయితే, ఇట్ విల్ చూస్ ది షార్టెస్ట్ వే. తిరిగి రిఫ్లెక్షన్ అయ్యేటప్పుడు అది చాలా తక్కువ దూరం ఉండేటటువంటి మార్గాన్ని ఎంచుకుంటుంది అని చెప్పాడనమాట. వెన్ లైట్ ఇన్సిడెంట్స్ ఎనీ ప్లేన్ సర్ఫేస్, ఇట్ విల్ చూస్ ది షార్టెస్ట్ వే టు రిఫ్లెక్ట్ అని చెప్తానమాట. సో, షార్ట్ ఫార్మ్‌ని చూజ్ చేసుకుంటదని చెప్పింది ఓకే. మనకి ఫెర్మాట్ గారనమాట. ఫెర్మాట్ లా ప్రకారమే కాంతి పరావర్తనం అవుతుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడొచ్చేటటువంటి నియమాలేంటో చూద్దాం. ఎప్పుడైనా కాంతి ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద, ఒక సమతలం పైన పతనం అయిందనుకోండి, యాంగిల్ ఐ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. పతన కోణం ఎల్లప్పుడూ కూడా
పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఇక రెండవది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లంబపాదం గానీ, పతన కోణం గానీ, పరావర్తన కిరణం గానీ, ఇన్సిడెంట్ రే గానీ, నార్మల్ గానీ అండ్ అట్ ద సేమ్ టైమ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ గానీ ప్లేన్‌కి అన్నీ కూడా ఒకవైపే ఉన్నాయి. చూస్తున్నారు కదా! అన్నీ పై సైడే ఉన్నాయి. ఓకేనా? ఆల్‌వే ఆల్ ఇన్సిడెంట్ రే అండ్ ది రిఫ్లెక్షన్ రే అండ్ ది నార్మల్ బీ స్టే ఇన్ వన్ సైడ్ ఆఫ్ ది ప్లేన్ అనమాట. వన్ సైడ్ ఒకే వైపు ఉంటాయి. ఒకే వైపు ఉంటాయి అని చెప్పడం జరిగిందనమాట. ఇవి మనకుండేటటువంటి కాంతి పరావర్తన ధర్మాలు. అయితే దీనిపైన అడిగేటటువంటి క్వెషన్‌లు ఎలా ఉంటాయి? గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇప్పుడు వచ్చేటటువంటి ప్రశ్నలు దీనిపైన ఎలా ఉంటాయో ఒక్కొక్కసారి ప్రాక్టీస్ చేద్దామండి. ఫస్ట్ వన్ చూద్దాం. ఇలా మనకిచ్చేసి ఏం చేస్తాడంటే మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇలా ఒక క్వెషన్ అయితే ఇస్తాడు. ఓకే. ఐ థింక్ క్రాస్ అయింది. ఇలా. ఇలా ఇచ్చాడండి. ఇస్తూ వాడేం చేస్తాడంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇలా చెప్తూ ఓకే. ఇలా ఇచ్చేసి సో, ఈ యాంగిల్ 30 డిగ్రీస్ ఉన్నట్లయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? సో, సింపుల్‌గా ద యాంగిల్ బిట్వీన్ ది ఇన్సిడెంట్ అండ్ ది ప్లేన్. పతన కిరణానికి, సమతలానికి మధ్య ఉన్న కోణం 30 డిగ్రీలు అనేటైతే సో, పరావర్తన కోణం ఎంత? పరావర్తన కోణం ఎంత? అంటే రిఫ్లెక్షన్ యాంగిల్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్తాం కదా! సో, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత అని అడుగుతాడనమాట. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి సో, రిఫ్లెక్షన్ లాస్ అయితే తెలిసుండాలి. సో, ఇది 30 అయిందనుకోండి. ఇది మనకేం చెప్పండి? ఇది నార్మల్ కదా! ఇది. నార్మల్ అనేటప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది చెప్పండి? 60 డిగ్రీస్ అవుతుందనమాట. సో, మనకు తెలుసు యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి 60 డిగ్రీలు అవుతుందనమాట. ఇలా మనం చేయాల్సొస్తది. ఇంకా మీరు కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తాడనమాట కొన్నిసార్లు. మరో ప్రాబ్లమ్ చూద్దాం. సో, ఇలాను కూడా ఇవ్వచ్చు. సో, ఇలా మనకి డయాగ్రామ్ ఇచ్చేసి ఓకేనా? ఆహ్, మొత్తం కోణం ఇచ్చాడండి. ఎంతంటే ఇది 140 డిగ్రీస్ ఇచ్చాడు. అయినట్లయితే సో, మొత్తం 140 డిగ్రీలు అయినట్లయితే యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడనుకోండి. సో, ఇక్కడ కూడా కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పండి? టోటల్‌గా ఉండేది మనకి మొత్తం సరళరేఖ కోణం. మొత్తం ఎంతండి చెప్పండి? సరళరేఖ కోణం 180 డిగ్రీలు. సో, ఇది 140 అయిందనుకోండి. ఇదేమవుతుంది చెప్పండి? ఈ యాంగిల్ మీకు 40 డిగ్రీస్ అవుతుంది. సో, ఇది 40 అయిందనుకోండి. రిమైనింగ్ ఏమవుతుంది చెప్పండి? ఇది 50 డిగ్రీస్ అవుతుంది. సో, ఇన్సిడెంట్ యాంగిల్ అయితే మనకి 50 డిగ్రీస్ అని వచ్చేసింది. కాబట్టి ఆటోమేటిక్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఏమవుతుంది? 50 డిగ్రీస్ అవుతుందని మనం చెప్పొచ్చనమాట. ఓకేనా? ఇలా మనకి అడగడానికి అవకాశాలుంటాయి. ఇంకా దీనిపైన అడగడానికి ఎలా ఉంటుంది? సో, ఇలా కూడా అడిగే అవకాశాలైతే మనకు ఉంటాయి. సో, రిఫ్లెక్షన్ లాసే గదా! తేలికే కదా! అనుకుంటే మాత్రం కొన్నిసార్లు మనం ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఎగ్జామినర్‌కి మనం అవకాశం ఇవ్వకుండా మనం ప్రిపేర్ అయినట్లయితే ఇది మనకి ఈజీగా ఉంటుంది. సో, ఇలా ఇచ్చేసి ఇలా ఇస్తాడు కొన్నిసార్లు. ఇలా ఇచ్చేసి ఇది ఆహ్, 170 డిగ్రీస్ ఉందండి. ఐ మీన్ 170 అయితొద్దు. 160 యేసుకుందాం లేదంటే. 160 డిగ్రీస్ ఉంది. అయితే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు. సో, మనకు తెలిసి ఇక్కడ మనకేం కనిపిస్తున్నాయి ఇమేజ్‌లో అయితే యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ ఆర్ 2 కోణాలు కలిపి 160 డిగ్రీలు అన్నాడు. కానీ మనకి తెలుసు యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్ ఆల్‌వేస్ ఈక్వల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఐ అనేది ఎక్స్ అయిందనుకోండి. యాంగిల్ ఆర్ కూడా మీకేమవుతుంది? ఎక్స్ అవుతుంది. అలాంటప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు మీకు 160 డిగ్రీస్ అయిందనుకోండి. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 160/2 అవుతుంది. దట్ ఈస్ 80 డిగ్రీస్ అవుతుందనమాట. అంటే ఒక కోణం మీరు 80 డిగ్రీలు అని రాసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి రకరకాలుగా ప్రశ్నలు అడగడానికి కేవలం రిఫ్లెక్షన్ మీదే అడగడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక రిఫ్లెక్షన్ తర్వాత మనకు ఉండేటటువంటి వివిధ తలాల గురించి మాట్లాడుకుందాం. సో, మనకి తలాలనేవి ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయని చెప్తామనమాట. సో, మొదటిదైతే మనందరికి తెలిసిందే అని సమతలం ఇప్పటివరకు చేసాం. సో, సమతలంగా ఉందనుకోండి ఇది ప్లెయిన్ సర్ఫేస్ అంట. కొన్ని ఇలా ఉంటాయి. ఓకేనా? మరికొన్ని ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో, ఎటువైపు మనకు పారదర్శకంగా ఉందో అది మనం చూసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఈ లోపల వైపు ఏం చేశానంటే పారదర్శకంగా అంటే గాజయితే పెట్టుకున్నాననుకుందాం. ఓకేనా? 1 సెకండ్. సో, ఈ లోపల వైపయితే నేనేం చేశానంటే చూస్తున్నారా? ఈ లోపల వైపు నేను గాజునైతే పెట్టుకున్నాను ఇలా. ఇప్పుడేమవుతుంది చెప్పండి? కాంతనేది ఈ తలం మీద పడినట్లయితేనే ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి లోపల వైపు గొంతు ఉన్నదనుకోండి, ఈ లోపల వైపు కేవ్ టైప్ ఉంటే దాన్ని కాన్‌కేవ్ అని పిలుస్తామనమాట. ఓకేనా? దీన్ని పుటాకార తలము
పుటాకార తలము అని పిలుస్తాం. ఇక రెండోది చూడండి. రెండో దానికి ఏం చేస్తామంటే ఇక్కడ ఔటర్ సైడ్ అనమాట. ఏం చేశాను? ఔటర్ సైడ్. ఓకే. సో, ఔటర్ సైడ్ ఏం చేశానంటే మనం కోటింగ్ చేసామనుకుందాం. సో, ఇప్పుడేమవుతుంది లైట్ అనేది మనకి ఇటువైపు నుండి వచ్చి ఇన్సిడెంట్ అయిందనుకోండి తిరిగి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్నేమంటాం? బయటకు ఉబ్బెత్తుగా ఉంది కాబట్టి దీన్ని కాన్వెక్స్ అంటామనమాట. కాన్వెక్స్ అంటే కుంభాకార. కుంభాకార అని పిలుస్తారనమాట. ఓకేనా? కాన్కేవ్ అంటే ఇన్నర్ సైడ్ మనకి కేవ్ ఉండాలి. కాన్వెక్స్ అంటే ఔటర్ సైడ్ మనకి ఏదైతే ట్రాన్స్పరెంట్ అదే ప్లేన్ ఉందో